నవ్వుతూ అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, నా లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లాంటిది అయితే. నోయేళ్ళ కలికి ఆట మొదలైందయ్యో సపోర్ట్ ఎవరు లేకున్నా ఇంత సంతోషం వార్తలు చెప్పినవరా. అడిగడిగే ఆనందాలే నన్నే చేరే నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. డాడీ ఏంద్రా హలో, హలో, ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరో నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నాకా గుడ్ న్యూస్ ఏంద్రా అది? ఇవాళ పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది. ఏమని? అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, నా లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లాంటిది అయితే. ఈరోజు వస్తుందని చెప్పేసి ఏడుపు వచ్చింది, ఫుల్ ఏడుపు వచ్చిందా? ఏడ్చిన. ఎందుకురా? నువ్వు ఏడుస్తావు తెలుస్తాయి. అమ్మా ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను, అది ఇవాళ నెరవేరింది నాది కళ. ఎప్పటి నుంచో. ఏది నాకేమన్నా ఇంటి లోన్ తీర్పినావా? ఏహే, హౌస్ లోన్ తీర్పినావా? ఈఎంఐలు కట్టినావా? కాదు. ఇంకా ఏమన్నా నా ఇంట్లో సామాన్లన్నీ తెచ్చినావా? ఏమని వచ్చింది? ఇవేనా? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నీకు పెద్ద కోరిక ఏంది? మన వీడియోలు ఎందుకు స్టార్ట్ చేసినాం అసలు? ఫస్ట్ యూట్యూబ్ చేయడానికి నా పెద్ద కోరిక ఉంది. ఏంది? కానీ మనం ఎందుకు చేసినాం? రేపటి నాడు నువ్వు ఫ్యూచర్ లో ఒక మంచి స్టేజ్కి ఎదుగుతావని అనుకున్నా. అదే వచ్చింది అంటున్నా. వచ్చిందా? ఏంటిది? బిగ్ బాసా? బిగ్ బాసా? ఈరోజు పొద్దునే ఫోన్ వచ్చింది నాకు. రేపు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పిర్రు. వారంలో మొత్తం వెళ్ళి సంతకం పెట్టి ఇంకా జాయినింగ్ అనుకుంటున్నా. తెలిసి సెలెక్ట్ అయిపోయినా. నిజమారా? నాకేం అవసరం. చూడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కనిపెట్టాను నా కళ్ళల్లో. చూడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కనిపెట్టాను నా కళ్ళల్లో. నేనే షాక్లో ఉన్నా అంటుంటే. నిజమారా? అమ్మా, రేపు వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఉంది. నోయేళ్ళ కలికి ఆట మొదలైందయ్యో పడ్డ కష్టం వృధగాలేరా. ఇట్రా ఎడిగిపోతున్నావు, కూర్చో. ఏడుస్తున్నావేంది? 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 మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ. నేను ఇంత పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. నీ వల్ల అయింది ఇదంతా, నా వల్ల కాదు. అడుగు. బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కిందంటే మామూలు మాట కాదురా అది. ఈసారి మా వీళ్ళని తీసుకుంటారు, కామన్ మనుషులని 9 మందిని. దాంట్లో నన్ను ఒకరిని తీసుకురాళ్ళు. ఈ రోజే ఫోన్ వచ్చింది పొద్దున. ఇంత సంతోషం వార్తలు చెప్పినవరా. పొద్దున ఇంత సంతోషం వార్తలు చెప్పినవరా. అడిగడిగే ఆనందాలే నన్నే చేరే. ఈ రోజుల నుంచి కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందిరా. మన ఎల్లమ్మ తల్లి కోరిక నిలబెట్టింది. రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నిజమే చెప్తున్నారా? నిజంగా నాకేం అవసరమే? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధం చెప్తా. నిజంగా నువ్వు ఎంత కష్టపడ్డావు అంత అస్సలు నిజంగా చెప్తున్నా. ఫోన్ రాగానే షాక్. నేనైతే నిజమా అంటే అది ఫోన్ చూపించాలా? ఒక్క నిమిషం ఆగు. ఇంత నమ్మకం లేదు మీకు? సడన్ గా చెప్పేసరికి చూడాలి. బిగ్ బాస్ కనిపిస్తుంది ఏమన్నా పైన? ఛాన్స్ అంటే మామూలు కాదు. కనిపిస్తుంది ఏమన్నా? అవును కదా. టైం చూడు. టైము 1:30 మధ్యాహ్నం. నేనే షాక్లో ఉన్నా అంటుంటే అమ్మ నాకేమని జరగదు. ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరే. అందరు అదే అంటారు, వాళ్ళు కూడా ఫోన్లో అదే అంటారు. రే మీ డాడీని పంపించగలుగుతారా అన్నారు వాళ్ళు. లేదండి ఏడుస్తుండే. సంతోషం పడాలి కానీ సంతోషంతో ఇవి
ఆ? ఏమైంది నాకు నాకు కోరిక ఇటు కూర్చో. కష్టపడ్డందుకు కోరిక నెరవేరుతుందా? బాగా నువ్వు ఎందుకు ఏం కష్టపడ్డావు బాగా అంతగా వీడియో చేసినావు కాబట్టి మన కొడుకుని బాగా పైకి తీసుకొస్తా చేసినావు కాబట్టి మన కొడుకుని బాగా పైకి తీసుకొస్తా నేను చల్లగా చూస్తది నా కొడుకా కానీ డాడీని పిలిస్తే బాగుండరా ఏమైంది అది నేను ఏడుపు అంటే ఏడుపు కాదురా, అటు చూడు. ఆనందంతో అలా చూడు నన్ను ఎట్లా కొడుతున్నావు అవన్నీ చూస్తున్నాయి వాళ్ళు. ఎందుకు ఏమైంది? ఎందుకు అంత బాధపడుతున్నావు? ఎందుకు అంత మాట్లాడండి, వస్తాను నేను ఒక్క నిమిషం. నిజంగా నువ్వు అప్పుడప్పుడు వద్దు తీయని అంటావు కదా, ఇప్పుడు తీసినందుకు చూడు ఎంత సంతోషం వార్త వచ్చిందో. మరి అవి కొన్ని రోజులు కష్టపడితేనే కదా ఏదైనా ఫలితం ఎంత దక్కేది. కష్టపడ్డామో నేనైతే అనుకోలే, ఆయన అసలు ఊహించలే నేను ఇంతవరకు ఎదుగుతాడు అంత పోతాడని. నా వెళ్ళమ్మ తల్లి దయ వచ్చింది మానే. నువ్వైతే తిట్టేదానివి కదా. నేనేం తిట్టలేదు, సంతోషంగా ఇంకా చేయమన్నా. మనం ఎన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు నేను ఉద్యోగం లేనప్పుడు పాన్ షాప్ పెట్టిన, జామకాయలు అమ్మిన, తండలో ఉన్నప్పుడు కిరాణం దుకాణం తండలో ఉన్నప్పుడు కిరాణం నడిపితే ఆటో లేదు, ఒక బైక్ లేదు. జనగాం నుంచి మా ఊరు నుంచి 7 కిలోమీటర్ నెత్తి మీద టమాటా గంపేసుకొని తండ దాకా నడుచుకుంటూ వచ్చేటోడు. అలా ఎన్ని కష్టాలు పడ్డానో. అప్పటి నుంచి పిల్లలను మంచిగా ఎదిగాలి, మంచిగా చదివించాలని చెప్పి ఫంక్షన్ హాల్లో కూడా జీతం ఉన్నా. నైట్ మొత్తం డ్యూటీ చేసి ఉదయం కూడా పొరక తీసుకొని ఫంక్షన్ హాల్ 150 రూపాయలకు ఊకేది. అంత కష్టపడ్డా. దేవుడు నాకు మా పిల్లలు మంచిగా చెప్పినట్టు విన్నారు, మంచిగా చదువుకుంటారు, దారికి వచ్చారు. ఆ దేవుని దయ వల్ల ఇప్పుడు ఈయనకు ఒక బిగ్ బాస్లో ఛాన్స్ దొరికితే మనం పడ్డ కష్టాలన్నీ పోతాయి. నిజంగా రావాలని కోరిక, మా కష్టం మొత్తం తీరినట్టేమో. నిజంగా బిబాస్లో ఛాన్స్ అంతా నీవే అమ్మా. మొత్తం కష్టపడ్డాము మేము చిన్నప్పటి నుంచి. నేనైతే మస్తు కష్టపడ్డా. ఆ కష్టం మొత్తం తీరినట్టే అనుకుంటున్నా. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసి అని నీకు ఒప్పుకున్నా. ఎందుకు ఏమైంది డాడీ? ఆ సంతోషంతో ఎందుకు సంతోషం? ఎందుకు మేము అది ఎవరిని పోయేదే, కూర్చో. కాదు, ఎవరైనా పోయినా కానీ అది వేరు. మన స్థాయి ఏంది, మనం ఏంది, మనం మనకు అంత అటు ఇటు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు లేరు కదా. మనం చాలా కష్టపడ్డాం బాధ ఏందో అందాక వస్తుందని అనుకోలే నేను. ఇంకా మనకు ఎవరు వెనక నుంచి ధైర్యం సపోర్ట్ ఎవరు లేకున్నా ఇప్పుడు పోయి నేను ఆడతా ఓట్లేపి నువ్వు బయట ఏంది ఓట్లేపిస్తావా? వేపిస్తాం. నేనైతే మొత్తం ఆఫీస్లో మొత్తం ఎంతమంది గ్రూప్లో ఉన్నారో అందరికీ నా యొక్క వీడియోలు చూపించుకుంటా. నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. నువ్వు అందులో పోతే ఖచ్చితంగా గెలిచే వస్తున్నావు, అట్లా పోతున్నా అని తెలియగానే నిజంగా మస్తు సంతోషం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కష్టపడుతున్నావు కాబట్టి ఆ కష్టం ఏందో వెళ్తుందని. ఏ నోమునో చిందో ఏ పూజ చేసింది మండేటి ఎండల నుండి ఎగసి పడే సూర్యుడు లాగొస్తా.
నిజంగా రావాలా నీకు వచ్చేసింది పోయి ఫోన్ వస్తుంది సార్ బిగ్ బాస్ సార్ ఎందుకు సార్ అవునా ఓకే థ్యాంక్ యూ ఏమైందిరా? రిజెక్ట్ అయినామంట రిజెక్ట్ అయినా రిజెక్ట్ అయినామంట రిజెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వలేదంట మన ప్లేస్లో వీరుడు నచ్చిరంట వాళ్ళకి మరి కష్టం ఏదో దేవుని దేవాల వస్తే వచ్చింది, రాలేదనుకో ఇబ్బంది పడకు, బాధపడకు, నెక్స్ట్ టైం అన్నా వస్తుంది. కానీ ధైర్యంగా ఉండు. ప్రాంక్ చేస్తాడు డాడీ ఆ? ఆ. ఎంత ఏంటి నిజంగా నేను ఎంత సంతోషపడ్డావురా రాంకా ఊరికే జోక్ అట్లా చెప్తే మీరు రియాక్ట్ అవుతుందని చెప్పి ఈ అమ్మ ఎవరు అవలగాడు, అమ్మ తిక్కమ్ముడు అవడగా, అమ్మ తిక్కమ్ముడు అవడగా. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ పోవాలని ఇష్టం. అవును ఎప్పటి నుంచో కోరిక కదా. ఏడుస్తున్నారు స్టార్టింగ్ నువ్వు చేసే ప్రయత్నం యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కోరిక మాకు. ఇగో మన వీడియోలు చూసి వాళ్ళకు జర నచ్చితే వాళ్ళే పిలుస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేం టెన్షన్ పడకు. నేనేదో నిజంగా ఇవాళ కాకుండా రేపు వచ్చే సీజన్లో అయినా నిన్ను తీసుకుంటారు. అంతవరకు నేను ఎంతకైనా కష్టపడతా, ప్రాంక్ చేసిన డాడీ నేను ఎంతైనా కష్టపడతారా సరే కానీ నీ గురించి. నేను ప్రాంక్ చేసినాం, అసలు మనది ఏం అసలు ఏ బిగ్ బాస్ నుంచి ఫోన్ లేదు ఏం లేదు, జోక్ చేసిన. ఇంకోటి వాడి కెమెరా కనిపిస్తుందా వినండి ఒకసారి. ఇంకోటి మనం ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలేదు చెప్పు ఒకసారి గైస్. మేము ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలేదంటే మా డాడీ కొంచెం హెల్త్ మంచి లేకుండే, అందుకోసం అని చెప్పి వీడియోలు ఆపినాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇంకా చూసుకోండి ఇంకా ఇప్పటి నుంచి షుగర్ వచ్చేసింది, అందుకనే డల్ అయిపోయింది మనిషి. నేను కూడా చాలా వీక్నెస్ అయినా షుగర్ రావడం వల్ల ఇప్పటి నుంచి చేస్తాం, రెగ్యులర్ చేస్తాం. చలో